హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రెసెంట్ మనతో పాటు దాము భారతి గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, బాహుబలి ది ఎపిక్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కలిపి రిలీజ్ చేస్తున్న వేళ ఇప్పుడు చిరంజీవి గారి పైన సోషల్ మీడియాలో కొంతమంది ట్రోల్ చేస్తున్నారు సార్. అంటే ఈయన బాహుబలి 1 కి చెప్పిన రివ్యూని ఇప్పుడు పెడుతూ కాస్త సెటరికల్ గా మాట్లాడుతూ ట్రోలింగ్ అయితే చేస్తున్నారు. మరి దీన్ని ఎలా చూడాలంటారు సార్? బాహుబలి 1 కి చిరంజీవి గారు ఇచ్చిన రివ్యూ ఏంటి? మరి దాన్ని ఇప్పుడు ఎందుకు ట్రోల్ చేస్తున్నారు సార్? బాహుబలి ద ఎపిక్ అని ఈ రోజు సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా రకరకాల మిక్స్డ్ అభిప్రాయాలు వస్తున్నాయి. అసలు ఫస్ట్ సెకండ్ పార్ట్లు వచ్చేసి థియేటర్లు వచ్చేసి అందరూ చూసేసిన తర్వాత ఎప్పుడో 20 ఏళ్ల తర్వాత రిలీజ్ అయితే పర్లేదు, ఇంకా ఫ్రెష్ గానే మైండ్ లో ఉంటే మళ్ళీ ఎందుకు దీన్ని వీళ్ళు రిలీజ్ చేశారు అనే విమర్శలు చాలా చోట్ల నుంచి వస్తున్నాయి. ఎందుకంటే ఇది ఒక్కసారిగా 3 గంటల 45 నిమిషాల సినిమా ఎంత బాగుందనుకున్నా బోరింగ్ అయిపోతుంది, అంత స్ట్రెయిన్ అయిపోతుంది మైండ్. ఇవాళ ఎవరు కూడా 3 గంటలు 4 గంటలు సినిమా చూడాలంటే స్ట్రెయిన్ గా ఉంటుంది. అది దాదాపు థియేటర్లోనే 4 గంటలు కూర్చోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంటర్వెల్ వేసుకోవాలి, ముందు యాడ్లు వేస్తారు, ఇవన్నీ చేస్తే 4:30 గంట నువ్వు థియేటర్ కాంప్లెక్స్ లో ఉండాలి. పోను రాను 1 గంట వేసుకున్నా 5:30 గంట 6 గంటలు ఈ సినిమాకి నువ్వు స్పెండ్ చేయాలి. ఏమిరా ఇది టార్చర్ అన్నట్టుగా చాలా మంది ఉన్నారు. చాలా మంది ఓపిక్గా వెళ్దాం అనుకుని ప్రిపేర్ అయ్యి మెంటల్గా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఏదేమైనా మిక్స్డ్ వస్తుంది. అంటే వీళ్ళు దీన్ని ఉపయోగించుకొని డబ్బులు సంపాదించడం కోసం ఇది చేస్తున్నారు తప్ప ఇంకేమి లేదు. ఇప్పుడు వీళ్ళు కొత్తగా యాడ్ చేయబోయేది ఏముంటుంది దీంట్లో అనే విమర్శలు కూడా ఈ సినిమా మీద రకరకాలు. దాంట్లో తప్పేం లేదు. నీకు మార్కెట్ ఉంటే డబ్బు, ప్రొడ్యూసర్ అనేవాడు డబ్బు సంపాదించుకోకపోతే ప్రొడ్యూసర్ ఎందుకు? అతను లాస్ అయితే మనం ఏమన్నా ఇవ్వబోతామా? మనం అతను సంపాదిస్తున్నప్పుడు మనం ఎవడు ఆదుకోవడానికి? సినిమా చూస్తే అతనికి డబ్బులు వస్తాయి, అతను ఎందుకు దీన్ని మళ్ళీ ఉపయోగించుకుందామని అనుకోవచ్చు. రెండోది, రాజమౌళికి గ్యాప్ వచ్చింది, జనం రాజమౌళి గ్యాప్ నింపాలి కాబట్టి మళ్ళీ ఇది ఒక డిస్కషన్లోకి పెడదాము ఈ సినిమాని అనేది కూడా రాజమౌళికి కూడా ఉండొచ్చు. ఎందుకంటే మహేష్ బాబు రాజమౌళి సినిమా ప్రాజెక్ట్ గ్యాప్ వస్తూ ఉంది, లేట్ అవుతుంది కాబట్టి అనేక కారణాలతో వాళ్ళు రిలీజ్ చేసి ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ చిరంజీవి వీడియో ఒకటి వైరల్ అవుతుంది. అది మరి ఎవరు చిరంజీవి వ్యతిరేకులే వైరల్ చేస్తున్నట్టు ఉన్నారు. ముఖ్యంగా వైసీపీ వాళ్ళు వైరల్ చేస్తున్నారు అనుకుంటాను. ఎందుకంటే చిరంజీవి అప్పుడు బాహుబలి మీద ఆయన చూసి రాగానే ఆయన అడిగారు, సార్ ఎలా ఉంది సార్ సినిమా అని. ఏ ఎక్స్పెక్టేషన్ లేకపోతే బాగానే ఉందమ్మా అన్నట్టుగా ఆయన చెప్పాడు తప్ప బ్రహ్మాండంగా ఉంది, వండర్ఫుల్ అలాగా మాట్లాడలేదు. అదేదో అంటే పర్వాలేదులే, ఏమీ అనుకోకుండా పోయి చూస్తే, ఎక్స్పెక్టేషన్తో పోయి చూస్తే బాగాలేదన్నట్టే కదా అర్థం. నువ్వు ఏదన్నా ఎక్స్పెక్ట్ చేసి కానీ పోయి చూస్తే డిసప్పాయింట్ అవుతావు అన్నట్టుగా చెప్పాడు. పైగా అక్కడ ఉన్నాడు ఎవడు, సార్ బాహుబలి కంటే మగధీర బాగుంది కదా సార్ అంటే, అలా అనకూడదమ్మా, అది చెప్పడానికి ఇంకా టైం ఉందన్నాడు. అది కూడా అంటే రాంగ్ అంటే ఆయన అభిప్రాయం చెప్పడం తప్పు కాదు, కానీ ఆ తర్వాత బాహుబలి హిట్ అయిపోవడం వల్ల అలాంటి ఒక క్లాసిక్ ఇండియన్ సినిమాల్లోనే టాపు రికార్డులన్నీ బ్రేక్ చేసింది. విదేశాల్లో కూడా మన ఎవరు జేమ్స్ కెమెరాన్ కావచ్చు, స్టీవెన్ స్పిల్బర్గ్ అంతా కూడా ఈ సినిమాలు చూసి మెచ్చుకొని రాజమౌళితో మాట్లాడడం. ఇవాళ రాజమౌళి పరిస్థితి మారిపోయింది. కానీ అప్పటి కాంటెక్స్ట్ లో చిరంజీవి చెప్పింది ఏం తప్పు కాదు. ఎందుకంటే చాలా మంది నెగిటివ్ గానే రివ్యూలు ఇచ్చారు. ఫస్ట్ లో చాలా మందికి నచ్చలేదు అది. ఎందుకంటే హైప్ చేశారు. తెలుగు సినిమా ప్రైడ్ అన్నారు, మిగతా వాళ్ళందరూ పోస్ట్ పోన్ చేసుకున్నారు, బీభత్సమైన హైప్ చేశారు సినిమాకి. చూస్తే అదేమి చిన్నపిల్లల చందమామ కథలాగా ఉంది. ఎంతసేపటికి కథలదు సినిమా. ఆ కొండ దగ్గర వీటి పైకి ఎక్కడం దిగడం, పైకి ఎక్కడం దిగడం, ఆ కుళ్ళు జోకులు చాలా, అంటే ఏమాత్రం సొఫిస్టికేషన్ లేదు సినిమాలో. చాలా ప్రిమిటివ్గా ఉన్నాయి క్యారెక్టర్లు, అందరికీ తెలిసిన రాజుల కథలాగా ఉంది. ఇట్లాంటి కొన్ని వందలు మనం ఎన్టీఆర్ది వీళ్ళవన్నీ చూసేసాము అన్న ఫీలింగ్ వచ్చింది. లాస్ట్లో కూడా కట్టప్ ఎందుకు చంపాడు, ఇదొక గోల, ఏందిరా ఇది అన్నట్టుగా, అంటే కావాలని మోసం చేయడానికి, నెక్స్ట్ సినిమా కోసం వెయిట్ చేయడానికి ఇతని దగ్గర చంపించాడు. ఇది మామూలుగా టీవీ సీరియల్ ఇలాంటి ఎండింగ్లు పెడుతుంటారు, పక్కన ఉండేవాడు చంపేయడం, ఇవన్నీ మనం చాలా చూసాం. సో అలాగా ఆ సినిమా పెద్దగా ఎక్కలేదు జనాలకి. కాకపోతే జనాల కంటే పబ్లిక్ ఎక్కింది. కొంతమంది మేధావులకి వీళ్ళకి నచ్చలేదు. రివ్యూలు, నెగిటివ్ రివ్యూలు కూడా బాగా వచ్చాయి. ఫస్ట్ డివైడ్ టాక్ వచ్చింది. సో ఈ కాంటెక్స్ట్ లో చిరంజీవి కూడా
ఎక్స్పెక్ట్ చేయకపోయి ఉండొచ్చు అప్పుడు. సో అంత మాత్రం ఆయన ఇప్పుడు వైరల్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆ కాంటెక్స్ట్ అంతా తెలిస్తే అప్పుడు చిరంజీవి చెప్పిన దాన్ని మనం అంచనా వేయచ్చు. ఆయన ఏమి సినిమా బ్యాడ్గా ఉందనో చెప్పలేదు, చెప్పే హక్కు కూడా ఉంది. నాకు నచ్చలేదని చెప్పొచ్చు. ఇప్పుడు పర్సనల్గా నాకు నచ్చనివి చాలా పెద్ద హిట్లు అయినాయి, నాకు నచ్చినవి హిట్లు కాలేదు. అదే అందరికీ ఉంటుంది, నాకు ఒక్కడికే కదా. రాజమౌళికి నచ్చినవన్నీ కూడా ఆయన ప్రమోట్ చేసినవన్నీ హిట్లయినాయా? లేవు కదా. ఆయనకి నచ్చినవి కూడా చాలా ఫ్లాప్లు అయింటాయి, ఆయనకు నచ్చనివన్నీ కూడా హిట్లయింటాయి. ఇది అంటే జనాల ఏ సినిమా హిట్ అవుతుంది, ఏ సినిమా ఫ్లాప్ అవుతుంది అనేది ముందుగా ఎవడు చెప్పే పరిస్థితి లేదు. అట్లుంటే అందరూ కూడా ఎవడన్నా చెప్పేవాడు ఉంటే వాడికి కోట్లు కోట్లు ఇచ్చి వాడిని పెట్టుకుంటారు స్క్రిప్ట్ దీంట్లో. నువ్వు చెప్పురా బాబు ఇది హిట్ అవుతుంది, అతను చెప్తే హిట్ అయింది అనుకో, ఇంకా అతను గమ్ముని కూర్చొని చెప్తూనే కోట్లు సంపాదించవచ్చు. కాబట్టి ఎవడు ప్రపంచంలో అలా గెస్ చేసే పరిస్థితి లేదు. వరల్డ్ వైడ్గా మనం సినిమా చరిత్రను చూసినా కూడా బ్రహ్మాండమైన సినిమా హిట్ అవుతుందని మేకర్స్ అనుకుంటే అది అటర్ ఫ్లాప్ అవుతుంది. ఏదో ఒక ఆర్డినరీ సినిమా తీసాము ఇలాంటి హిట్ అవుతుంది. షోలే లాంటివన్నీ కూడా ఇట్లాంటి రికార్డులే క్రియేట్ చేసే తర్వాత. కాబట్టి చిరంజీవి అప్పుడు చెప్పడం తప్పులేదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కంపేర్ చేస్తూ చిరంజీవి ఇది ఎక్కడైతే మగధీరకి పోటీగా వస్తుందేమో అని దీన్ని తక్కువ చేసి చెప్పాడు అని కామెంట్లు వినిపిస్తున్నాయి. కానీ మళ్ళీ చిరంజీవి అదే త్రిబుల్ రాజమౌళితో తన కొడుకు ద్వారా చేయించాడు కదా, దానికి ఆయనే పెట్టుబడులు పెట్టాడని కూడా చెప్తారు. ఫైనాన్స్ ఆయనే చేశాడని. ఏదేమైనా రాజమౌళి మళ్ళీ చేశాడు కదా. కాబట్టి ఇవన్నీ ఏంటంటే రాజమౌళి కూడా దాన్ని ఏం సీరియస్గా తీసుకొని, రాజమౌళి కానీ ఆ మేకర్స్ కానీ ఆ అభిప్రాయం ఏం సీరియస్గా తీసుకోరు. కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఏదో ఒక వివాదాన్ని క్రియేట్ చేస్తూ ఉండాలి. కాబట్టి వైసీపీ వాళ్ళు కావచ్చు, లేకపోతే మీడియా వాళ్ళు కావచ్చు, దీన్ని రాద్ధాంతం చేయడానికి చిరంజీవి అప్పుడు చెప్పిన దాన్ని తీసుకొచ్చి సర్క్యులేట్ చేస్తున్నారు. సో కాబట్టి చిరంజీవి ఆ కాంటెక్స్లో చెప్పింది ఏం తప్పులేదు. హిందీలో కూడా చాలా నెగిటివ్స్ వచ్చాయి దీనికి. ఇదేంటంటే విపరీతంగా డబ్బులు కలెక్ట్ చేసినాకనే దీనికి కొంత గౌరవం పెరిగింది. కానీ అంతకుముందు రాజమౌళి మిగతా సినిమాలతో పోలిస్తే దీంట్లో కథ కూడా చాలా ప్రిమిటివ్గా ఉంది, ఇవన్నీ సరిగా లేవని అనేక తప్పులు చెప్పడం మొదలుపెట్టారు. ఇంకా సెకండ్ పార్ట్ అయితే ఇంకా సిల్లీగా ఉందని చెప్పారు. అది ఇతను వెళ్ళి ఆమెని అదంతా సిల్లీగా చందమాకు అతన్ని తిప్పి 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 ఏదో చేసినట్టుగా ఉంది. చిన్న పాయింట్ని ఏదేదో లాగినట్టుగా ఉంది. విజువల్స్ అవన్నీ బాగున్నాయి, మిగతా అంతా ఓకే. కానీ కథగా తీసుకున్నప్పుడు ఇది ఇంట్లో ఏమిరా కథ ఇది అన్న ఫీలింగ్ అయితే చాలా మందికి వచ్చింది. ఫస్ట్ హాఫ్లో అన్నా కట్టప్ప, ఫస్ట్ పార్ట్లో అయినా కట్టప్పది కొంత అట్రాక్ట్ చేసి, సెకండ్లో అది కూడా లేదు కదా. అందువల్ల ఏంటంటే రాజమౌళి సినిమాలు అన్నిట్లో కూడా ఏంటంటే అతను ఒక సమ్మర్ సినిమా డైరెక్టర్ అని చెప్పొచ్చు. మామూలుగా హాలీవుడ్లో సమ్మర్ సినిమాలు అంటారు, పెద్ద సినిమా తీస్తారు వాళ్ళు. మార్కెటింగ్ ద్వారా ప్రేక్షకుల మైండ్ని చేసి పెద్ద గ్రాండ్ విజువల్స్ చేసి అట్రాక్ట్ చేస్తారు. ఈవెన్ అవతార్ 2 కూడా నెగిటివ్ వచ్చింది, 12 ఏళ్ళు పట్టింది తీశాడు, దాని మీద నెగిటివ్ రివ్యూలు విపరీతంగా వచ్చాయి. కాబట్టి ప్రజలకు నచ్చడం వేరు, రెగ్యులర్గా సినిమాలు చూసి ఓల్డ్ సినిమాలంతా, ప్రపంచ సినిమాలంతా చూసే వాళ్ళకి ఇట్లాంటివి నచ్చవు. ఎందుకంటే వీళ్ళు గొప్ప కళాఖండాలు చూసేసి ఉంటారు. ఇదేందో సింపుల్గా ఉంది, ఇదేమి లాజిక్ లేదు, స్క్రిప్ట్ లేదు, ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి. కాబట్టి చిరంజీవి చెప్పిన దాంట్లో తప్పు ఉందని నేనేం అనుకోవట్లేదు. అది ఆయన అభిప్రాయం. ఆయనకి అప్పటికి ఇంకా ఫామ్ కాలేదు. అప్పుడున్న కాంటెక్స్లో ఇది ఎక్స్పెక్టేషన్ లేకపోతే చూస్తే బాగానే ఉంటుంది అన్నట్టుగా ఆయన చెప్పాడు. ఓకే. కాకపోతే ఇప్పుడు మనకి అది విచిత్రంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.